హాయ్ ఫ్రెండ్స్, మీరు మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. అయితే మొన్న టూర్ పోయినదంటే ఇది ఒక గుడి. ఇది మెదక్ డిస్టిక్ చిట్కులు అనే ఊరు. అయితే ఇది ఏడుపాయల గంగ నుంచి 25 కిలోమీటర్లు వస్తుంది. మేము అయితే ఫస్ట్ గానగాపూర్ పోయినాం. గానగాపూర్ నుంచి బీదర్ వచ్చినాం. బీదర్లో దర్శనం చేసుకొని ఏడుపాయల గంగ అక్కడ దర్శనం చేసుకొని ఈ గుడికి వచ్చినాము. ఇది చాముండేశ్వరి గుడి. చాలా అందంగా ఉన్నది గుడి. అది ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇక్కడికి వచ్చి చూస్తామని వచ్చినాం గుడి. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ ఇది దర్వాజా అన్నట్లు, లోపల గుడి వేరుంటుంది. మెయిన్ ఎంట్రెన్స్లా ఇది లోపలికి పోయేది అన్నట్లు. ఆ గుడి కనబడుతుంది అందులో లోపల. గుళ్ళే అయితే గుళ్ళేకి పోయినాం కానీ దేవుణ్ణి తీయలేకపోయినాము. అయితే అందులో పూజారి తీయకద్దన్నాడు. అడిగినాము. అలా చాముండేశ్వరి దేవి ఎదురుగా ఇంకా ముగ్గురు దేవతలు ఉంటారు గుళ్ళె లోపల. అయితే మంచి ఉంది దేవాలయం. లోపల మంచి ఉంది, బయట మస్తు పెద్ద ఉంది. ఇలాంటి పెద్ద దర్వాజాలు 4 ఉంటాయి. 4 దిక్కుల 4 ఉంటాయి. ఈసుంటి ముందటున్నాయి 4 ఉంటాయి. 4 తీసిన, 3 తీసిన నేను. ఇది ఎలా ఉందో మీరు చెప్పండి. దేవుణ్ణి దూరం నుంచి మా ఆయన దూరం నుంచి ఫోటో ఒకటి తీసిండు. అదే ఫోటో. మీరు ఎప్పుడన్నా పోతే ఏడుపాయల గంగ పోతే ఈ చాముండేశ్వర ఆలయం కొని మంచిగా ఉంది. నాలుగు దిక్కుల దర్వాజాలు పెట్టిళ్ళు. ఎందుకు పెట్టిళ్ళు మాకు తెలియదు. గుడి చూడడానికి అయితే మస్తు ఉంటది. లోపల దేవత మాత్రం మస్తు ఉంటది. కాకపోతే మనం ఫోటోలు తీయనియరు, వీడియోలు తీయనియరు, ఏది తీయనియరు. ఖాళీ దేవుని దర్శనం చేసుకుని పోని అంటాడు. అందుకని మేము లోపల దేవుళ్ళని తీయలేము. ఇదంతా లోపల ఆవరణ, గుడి లోపల. ఇదంతా గుడి లోపల. చూడండి ఇది మంచిగా ఉంది గుడి. ఎప్పుడన్నా మీరు అక్కడ కట్టే మాత్రం ఇక్కడికి అచ్చడి మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.